ఎప్పుడు ఏది చేసినా కాస్త స్పెషల్ గానే చేస్తాడు. అండ్ ఈసారి కూడా ఒక మంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ తో, ఇన్ఫాక్ట్ ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ నూకరాజు అండ్ టీమ్. బుజ్జి, ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నిజంగా నాతోనే ఉంటావా? ఇప్పటిదాకా నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ నాతో లేరు. చిన్నప్పుడే అమ్మా నాన్న, పెద్దయ్యాక ఫ్రెండ్స్, ఇలా నా మనసుకు నచ్చిన వాళ్ళందరూ నాకు దూరం అవుతూనే ఉన్నారు. ఇక నేనంటూ బతుకుతున్న ఈ ఒంటరి జీవితంలో నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే. చూడు, అసలు మనం ఎలా కలిసామో కూడా తెలియదు. మన ప్రేమ మొదలయ్యే ఇంకో 5 రోజుల్లో 1 year కాబోతుంది. ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా బుజ్జి. నువ్వు నిజంగా నన్ను వదిలిపెట్టావు కదా. పిచ్చోడా, ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో. నా లైఫ్లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే నీ జ్ఞాపకాలతో అలాగే ఉండిపోతా, లేదంటే చచ్చిపోతా. అంతేగాని మరొకరిని మాత్రం పెళ్లి చేసుకోను. తాళైతే కట్టలేదు కానీ నేనే నీ పెళ్ళాన్ని, నువ్వే నా భర్తవి. నవ్వు నవ్వు కన్నయ్య, ఏది నవ్వు. మరి 1 year స్పెషల్గా నాకేం గిఫ్ట్ లేదా? బంగారం, నీ కోసం నా చేతులతో నేనే తయారు చేసిన ఒక బహుమతి ఇస్తాను. అలాగే నా గురించి నీకు తెలియని ఒక విషయాన్ని చెప్తాను. నేను చెప్పులు కుట్టుకునేవాడిననే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. చూడరా, చెప్పులు కుట్టేటోడికి కూడా ప్రేమ అంట. ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా, తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, నీడై జోడై కూడై కూడై నీలో నేనున్నా. రాజు, మనకింకా 4 రోజులే ఉంది. చూడు, నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావో, ఏం చెప్తావో అని నా గుండె ఎంతలా ఎదురు చూస్తుందో. నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా, ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో, నా పాపలాగా కళ్ళల్లో దాచానో, నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమ. ఏంటే చిట్టపట్టలేసుకుని తిరుగుతున్నావు? ఈ కాలంలో అబ్బాయిలంత మంచిగా లేరు, మోసపోతావు. అందరిలా కాదే, వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నన్ను. ఎప్పటికైనా సరే వాడినే పెళ్లి చేసుకుంటా. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, ఈడై జోడై కూడై కూడై నీలో నేనున్నా. రాజు, బయటికి రా, నా డబ్బులు ఎక్కడరా? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, ఒక 1 వారం రోజులు టైం ఇవ్వండి అన్న. 1 వారం రోజులు ఇచ్చేస్తా అన్న. హే, ముట్టుకోకురా అనాథ నా కొడక. వారంలో మళ్ళీ వస్తా. నాలా ఒంటరిగా బతికే వాళ్ళందరినీ బయట ఇలానే అంటారు. నాకు కూడా ఎవరూ లేరు. ఇకపై అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే. నిన్ను తలచి వేచిన వేళ పదముల కదలదు కాలం, కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా. ఇకపై అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే. తండ్రి నీవే అయి పాలించు, తల్లి నీవే అయి లాలించు, తోడు నీడవై నన్ను నడుపు. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు
చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమ కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా అబ్బాయి ఫారినర్ అంట, మంచి సంబంధం. నాన్న కూడా పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టేశాడ్రా. అందుకే ఇంకా తప్పక. అయినా నీ గురించి నాకు తెలుసురా. మా ఫ్రెండు ఎప్పుడో చెప్పింది నువ్వు చెప్పులు కుట్టుకునేటోడు అని. అది నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను, కానీ నాన్న చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. అది విన్నాక నాకు కరెక్టే అనిపించింది. ఏముందిలే, ఇంకొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉంటే నువ్వు కూడా మర్చిపోతావు. సరేనా? వస్తాను. కన్నయ్య, బంగారమా నాకు అర్థమైంది. నువ్వు లేని ప్రపంచంలో నేను ఉండలేను, నువ్వు లేని లోకంలో నేను ఉండలేను, నువ్వు లేని లోకంలో నేను ఉండలేను, నేను ఉండలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ప్రేమ పేరుతో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తున్నారు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తున్నారు, లేదా పెళ్లి చేసుకుంటాను అనే సాకు చెప్పి ప్రేమనే మోసం చేస్తున్నారు. ఆ రెండు తప్పు. స్వచ్ఛమైన ప్రేమ కోసం కొందరు పిచ్చోళ్ళే తిరుగుతుంటే ఏదో ఆశించి ప్రేమించిన వాళ్ళు ఒంటరిగా వదిలేసి ప్రేమ గొంతుకు వస్తున్నారు. మీ ఆశ చావాలంటే డబ్బుంటే చాలు, ప్రేమ చావాలంటే ప్రాణం పోవాలి. ఒకరు పోయినా ఒంటరి ప్రేమికులై జీవితాంతం మిమ్మల్ని తలుచుకుంటూ ప్రేమిస్తూనే ఉంటారు, ప్రేమిస్తూనే ఉంటారు. ఇంద్రజ గారు, ఈ ఇమోషనల్ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? రాజుని ఏం అనాలో అర్థం కావట్లేదు. అది చేసే ఈ చేష్టలు, మళ్ళీ వాడు మాట్లాడే మాటలు, నన్ను ప్రతి దాంట్లో దూర్చేసి నా పరువు తీయడంలో ఫస్ట్ మనిషిగా నిలబడతాడు. నాకు అంత కోపంగా వస్తుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఒక యాక్ట్ చేసి నా మనసు దోచేసుకుంటాడు. అమ్మ మనసు అలాంటిది. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? శివ మాస్టర్ మ్యామ్. మా రాజు ఎలాగంటే హీస్ అ వర్సటైల్ పర్సనాలిటీ అండి. అందరికీ తెలుసు అతను లిరిసిస్ట్, సింగర్ అండ్ అతని వ్లాగ్స్ అతనే చేసుకుంటాడు. మనకు యూట్యూబ్ లో వచ్చేటువంటి కొన్ని విషయాలు అతని డైరెక్ట్ కూడా చూశాడు. కానీ ఈ యాక్ట్ అయితే మాత్రం ఏడిపించేసావు రాజు. కళ్ళు చెమ్మగిల్లాయి నాకు అయితే. చాలా చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ నాన్న. వెరీ నైస్ శివ మాస్టర్. ఆల్ ద బెస్ట్. లాట్ మోర్ పర్ఫార్మెన్సెస్ మీ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ కోరుకుంటుంది. వెరీ గుడ్. Thank you so much, and thank you so much Nukuraju, and thank you so much Shiva Master.